మల్లెపూలు అయితే ఉన్నాయి ఇక్కడ. అక్కడ కూడా కాడమల్లె ఉంది. అవి ఇవి తెంపేద్దాం. ఇక్కడ చూడండి లిల్లీ పూలు ఉన్నాయి. ప్లీజ్ అండి లైవ్ చూస్తున్న వారు లైక్ చేయండి. కింద తీసుకెళ్ళాలి. ఇక్కడ టమాటాలు చూడండి, పిట్టలు తినేసాయి. నో ప్రాబ్లం, వాటికన్నా ఫుడ్ అయితే అవుతుంది కదా, మనం తినకపోయినా వాటికన్నా పెట్టచ్చు. ఇక్కడ కూడా ఉంది. అవన్నీ తింటుంటాయి. మనం డైరెక్ట్గా అయితే ఫుడ్ వేయలేం కాబట్టి మనం వేసినాకనే అవి వచ్చి ఒక్కొక్కసారి తినలేవు. ఇలా అన్న చెట్టు పైన ఉన్నప్పుడు అవన్నీ తింటూ ఉన్నాయి కదా. ఇది చూడండి నేతి బీరకాయ పాలినేషన్ చేశాను. ఇక్కడ కూడా ఉంది. ఇది ఇక ముదిరిపోయింది. ఈ బెండకాయలతో ఇదే బాధ, అసలు కొంచెం పెద్దగా అయిపోయేసరికి ముదిరిపోతూ ఉంటాయి ఇవి. అంతకుముందు ప్రూనింగ్ చేశాను కదండి, ఇక్కడి వరకే వచ్చాయి మొగ్గలు. ఇప్పుడు చూడండి ఎన్ని వచ్చాయో, చెట్టు నిండా మొగ్గలు. ఇగో జస్ట్ నేను ప్రూనింగ్ అంటే ఆకులు తెంపేసి ఈ కొమ్మలు ఉంటాయి కదా ఎండిపోయినాయి, ఇవి కట్ చేశాను. ఇవి కట్ చేసినందుకు చూడండి ఎన్ని మొగ్గలు వచ్చాయో. ప్రతి కొమ్మకి మొగ్గలే. అసలు నేను ఎప్పుడు ఇలా నాకు మంత్లీ వస్తూ ఉంటాయి. నేను మధ్యలో ఒక 2 months నేను పట్టించుకోలేదు అసలుకి. ప్రూనింగ్ చేసినా కానీ ఫర్టిలైజర్ ఏమి ఇవ్వలేదు. కానీ ఇప్పుడు నేను ఫర్టిలైజర్ కూడా అంత ముందుకు ఇచ్చేసాను, కానీ ప్రూనింగ్ సరిగ్గా చేయలేదు. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా వచ్చాయో. అసలు నాకు అదే అనిపించింది, అసలు నేను ఎప్పుడు పూలు వస్తాయి మా గార్డెన్లో, అసలు ఇప్పుడు ఎందుకు ఇలా రావట్లేదు అనేసి ఇక మొత్తం ప్రూనింగ్ చేసేసా. అదేంటి ఎగ్ పొట్టు ఉంటుంది కదా, ఎగ్ పొట్టు ఆవాల పౌడర్ వేసాను, కానీ ఇలా పూలు అయితే రాలేదు, మొగ్గలు అస్సలు రాలేదు. తర్వాత ఇలా కాదు అనేసి ఎటువంటి ఇవన్నీ కట్ చేశాను నేను. చేతో జస్ట్ ఇలా చుంచేస్తే ఇంత మంచిగా అయితే వచ్చాయి చూడండి. చాలామందికి ఇదే ప్రాబ్లమ్, మల్లెపూలు అసలు రావు అని. సీజన్లో కూడా వచ్చాయండి, అన్సీజన్లో కూడా వచ్చాయి. చూసారు కదా ఇక్కడ అన్నీ. ఇంకోటి ఇది కూడా చూపించలే కదా, ఇది కూడా చూడండి. అసలు ఇవి దీనికి చాలా తక్కువ వస్తాయి. ఈసారి చూడండి ఎంత బాగా వచ్చాయో. అవి ఇవి సేమ్ ఉన్నాయి. ఇవి చాలా తక్కువ వస్తాయి ఈ మొక్కకి. చూడండి ప్రతి మొక్కకి అయితే మొగ్గలు వచ్చేసాయి. నేను ప్రూనింగ్ చేశాను, ఇలా ఎండిపోయిన కొమ్మలు ఇలాంటివన్నీ తెంపేశాను. చూడండి ఇక్కడి నుంచి కూడా కొత్తగా బ్రాంచెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ కూడా చూడండి ఈ ఎండిపోయిన కొమ్మ కూడా వస్తున్నాయి. మెయిన్ ఏంటంటే మనము ఎప్పటికప్పుడు ఇలా అయిపోయినాక, ఫ్లవరింగ్ అయిపోయాక కట్టెలు అయితే విరిచేసేయాలి. ఈ కొమ్మలు విరిసేస్తూ ఉండాలి. వారంకి ఒకసారి ఏదో ఒక ఫర్టిలైజర్ ఇస్తూ ఉండాలి. ఇక్కడ ఉన్నాయండి ఇక మల్లెపూలు. ఇవి కాడే మల్లె.